ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ అన్ని వ్యాధులకు 4 తరాల అనుభవంతో చికిత్సలు అందిస్తున్న భారతదేశంలోనే మొట్టమొదటి అత్యధిక బ్రాంచులు కలిగిన హెర్బల్ హాస్పిటల్. మోకాళ్ళ నొప్పులతో బాధపడి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వారి అనుభవాలు వినండి. 6 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు రమణ అండి. నేను బోడుపల్లి నుంచి వచ్చి నాకు మోకాళ్ళ నొప్పులు బాగుండేవి. ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు. అయితే ఫోన్లో చూసిన నా ఫోన్లో చూసిన, మళ్ళీ తర్వాత టీవీలో కూడా చూసిన. తర్వాత మా పిన్ని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళంతా చూపించుకోనమ్మా, మేము ఇట్లా మసాజ్ చేయించుకున్నాము, ఇట్లా మెడిసిన్ ఇచ్చింది డాక్టర్ రుద్రమదేవి, ఆమె దగ్గరికి వెళ్ళినాం మేము అని చెప్పారు. చెప్తే సరేలే అని నేనే వచ్చిన మా ఆయన తీసుకొని. కానీ అప్పుడైతే నేను ఇక్కడికి వచ్చి నడవలేకపోయినా. అసలు నడవడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉండే. వచ్చి మేడం అన్ని చూపించిన. సరేనమ్మా మందులు వాడుకుంటా అన్నా. అంటే అదేంది థెరపీస్కి పో అంటే వారం రోజులు చేయించుకున్నా, 7 రోజులు. ఇప్పుడు ఏదీ లేదు. నా వరకు నేను ఎమ్మటే వెళ్ళేసి వస్తున్నా. నా పని నేను చేసుకుంటున్నా. నాకు మంచిగా తగ్గిపోయింది. ఈ మెడిసిన్ ద్వారా నాకు కాళ్ళ నొప్పులు మొత్తం తగ్గిపోయినాయి. పద్దెనిమిది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో మరియు 3 సంవత్సరాల నుండి కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు భూషమ్మ. నాకు కాళ్ళ నొప్పులకి, కిడ్నీల రాళ్ళకి ఎన్నో హాస్పిటల్ తిన్నా, 3-4 లక్షలు పెట్టుకున్నా కూడా నాకు తగ్గలేదు. ఒంటోళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చింది, రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చింది, చేతులకి మచ్చలు వచ్చినాయి. కాళ్ళ నొప్పులు అయితే విపరీతంగా ఉండే. 18 సంవత్సరాలు నాకు నొప్పులు రాబట్టి ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఎక్కడా తగ్గలేదు. నేను ఆర్య హాస్పిటల్కి అక్కడ టీవీలో చూసి నేను వచ్చి ఇక్కడ మందులు ఆడినా 2 నెలలు. మందులు ఆడితే నాకు అన్నీ ఫ్రీగా అయిపోయినాయి. నొప్పులన్నీ పోయినాయి. కిడ్నీ మన ఎన్నుపూస నరం కూడా అరిగి నొప్పులు వచ్చేది. ఆ నొప్పి కూడా తగ్గిపోయింది ఇక్కడ మందులు ఆడిన తర్వాత. నాకు అన్నిటికీ మంచిగా ఆరోగ్యంగా ఉంది. నడుముల నొప్పుల గురించి నేను వంగలేకపోయేది, లేయలేకపోయేది. ఇప్పుడు ఈ మందులు ఆడిన తర్వాత మంచిగా వంగుతున్నా, మంచి ఫ్రీగా లేస్తున్నా, మంచిగా వంగుతున్నా, ఫ్రీగా లేస్తున్నా. మంచిగా ఉంది. ఇప్పుడు విశ్రాంతిగా మంచిగా ఉంది. అన్నీ ఫ్రీగా ఉన్నాయి. మంచిగా కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉంది. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు గుణవతి అండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. దాదాపు నాకు 4-5 ఏళ్ల క్రితం నుంచి మోకాళ్ళ నొప్పులు ఉండేవి. యాడ్ చూసి నేను మందులు వాడిన తర్వాత చాలా వరకు బెటర్ అనిపించింది. పంచకర్మ ట్రీట్మెంట్ ఉందంటే ఇక్కడికి వచ్చాను. ఇంప్రూవ్ అయితే చాలా బాగుందండి. 7 డేస్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను, పని చేసుకోగలుగుతున్నాను. అంతకుముందు అయితే నాకు 4-5 ఏళ్ల క్రితం నుంచి చాలా ఇబ్బంది పెట్టింది. ఇక్కడ చేయించుకున్న తర్వాత చాలా ఫ్రీగాను చాలా బాగుంది నాకు. డాక్టర్ గారికి, ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి నాకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ వాపులు సమస్యలతో ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి నయం చేసుకున్న పేషెంట్స్ అనుభవాలు చూద్దాం. 12 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు పన్నెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత.
నమస్కారం అండి. నా పేరు వేణండి. మా అమ్మగారి పేరు పెద్దలక్ష్మి అండి. మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉండేయండి. వారికి చాలా హాస్పిటల్ తిరిగి 12 సంవత్సరాల నుంచి బాధపడ్డామని, చాలా బాధలు పడ్డా. ఎన్నో హాస్పిటల్ తిరిగామండి. హాస్పిటల్ తిరిగి నేను మందులు వాడినా కానీ ఆవిడకి తగ్గలేదండి. చాలా ఇబ్బందిగా ఉండేదండి. కూర్చుంటే లేవలేక బాత్రూమ్కి వెళ్ళిన ఇబ్బంది పడి చాలా బాధలు పడేదండి ఆవిడ. టీవీలో యాడ్ చూసామండి, ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూసామండి. వచ్చి డాక్టర్ గారిని కలిసామండి. 4 రోజులకి మందులు రాశారండి. పంచకర్మ ఏమో 7 రోజులు చేయించుకోమన్నారండి. 7 రోజులు చేయించుకున్నాం, 15 రోజులు మందులు వాడామండి. ఇప్పుడైతే ఆమెకు బాగానే ఉందండి. 12 సంవత్సరాల నుంచి వాడినా కానీ ఎక్కడా కూడా తగ్గలేదండి. కానీ 15 రోజులకే 80% తగ్గిందండి. దానివల్ల మా అమ్మ ఆమె పని ఆవిడ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడైతే ఆర్జీఆర్ హాస్పిటల్కి డాక్టర్ గారికి మా ధన్యవాదాలు. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు సిహెచ్ దానేశ్వర్ అండి. మా ఊరు పసలపూడి ఉండ్రాజారం మండలం. 7-8 నెలల నుంచి నాకు మోకాళ్ళ నొప్పితోటి చాలా బాధపడ్డాను. కూర్చుంటే లెగలేపోయేదాన్ని. పడుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకునేటప్పుడు చాలా బాధపడేదాన్ని. ఆర్జేఆర్ హాస్పిటల్లో చాలా బాగుంది. ఇప్పుడు ఇదివరకు కూర్చోలేకపోయేదాన్ని, కూర్చొని ఒకవేళ లెగలేకపోయేదాన్ని. ఇప్పుడు పర్వాలేదు, కూర్చుంటున్నాను. ఈ డాక్టర్ అమ్మ గారికి, సిబ్బందికి నా కృతజ్ఞతలు. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు ఉమాభారతి. కుబ్దుల్లాపూర్ నుంచి వచ్చిన నేను. నాకు 5 సంవత్సరాల నుంచి ఉన్నది కాళ్ళ నొప్పులు. ఈ నెల రోజుల సంధి ఎక్కువ అయిపోయింది. కానీ మా మరదలు అన్న చెప్పిండు, ఆర్జే హాస్పిటల్కి పోతే మీరు మంచిగా అవుతారు అని చెప్తే పంచకర్మ చేపించుకున్నా. 6 సార్లు చేసే వరకే నాకు మంచిగా అయిపోయింది. నడవగలుగుతున్నా, మంచిగా నిద్రపోతున్నా, మంచిగా ఉంది. డాక్టర్ అమ్మకు, సిస్టర్లకు అందరికీ ఆర్జే హాస్పిటల్కు నమస్కారం. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో హెర్బల్, వర్మ, పంచకర్మ వంటి ప్రకృతి సిద్ధమైన ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గుండె సమస్యలు, అలర్జీ, సొరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. రొమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడి ఆర్జీఆర్ హాస్పిటల్ కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వారి అనుభవాలను చూడండి. 5 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు రవి. మాది అంబాల్పూర్ గ్రామం, శంకరపట్న మండలం, కరీంనగర్ డిస్టిక్. నాకు బ్యాక్ పెయిన్ మడమ నొప్పులు ఉంటుండే బాగా. ఏ పని చేసినా ఇబ్బందులు అవుతుండే, చేసుకోరాపోయేది. బైక్ నడపాలన్నా కూడా కష్టమవుతుండే. కూర్చోవడం, లేవడం కానీ కొంచెం ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ బాగా వచ్చేది. ఇక్కడికి వచ్చి 3 నెలలు మందులు వాడాను. ఇప్పుడు పర్వాలేదు, బైక్ మంచిగా నడుపుతున్నా, పనులు కూడా చేయగలుగుతున్నా, అన్నీ మంచిగానే ఉన్నాయి. 3 నెలలు వాడినందుకే నాకు కవర్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారు కూడా పర్వాలేదు, మీకు తగ్గింది ఇప్పుడు అని మందులు కూడా ఏమి ఇవ్వడం లేదు, సరిపోయింది అంటుండ్రు. దాని మీద నాకు ఆర్జే హాస్పిటల్ ధన్యవాదాలు. బాగున్నాయి.
1 సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు కోమలి, నేను మంచా నుంచి వచ్చాను. గత 11 yearsగా నేను జాయింట్ పెయిన్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా హాస్పిటల్స్ తిరిగాను, కానీ ఎక్కడా క్యూర్ అవ్వలేదు. ఒకరి రిఫరెన్స్ వల్ల ఈ ఆర్జీఐ హాస్పిటల్ ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మెడిసిన్ యూజ్ చేసి 1 month కూడా కాలేదు, కానీ క్యూర్ అనిపిస్తుంది. థ్యాంక్స్ టు ఆర్జీఆర్. 20 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు బండారు ధనరాజు, నా భార్య పేరు బండారు ధనలక్ష్మి. నా భార్య ఆర్థరైటిస్ పెయిన్స్ నిమిత్తం 20 సంవత్సరాల నుంచి చాలా బాధలు పడుతుంది. మేము టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకుని రాజమండ్రి రావటం జరిగింది. డాక్టర్ గారు నాడి పరీక్ష చేసి 1 నెల మందులు ఇచ్చి వాడి చూడమన్నారు. 90% వరకు కనపడింది. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంది, తన పని తాను చేసుకుంటుంది. అంతకుముందు అయితే మంచానికి కుర్చీకే పరిమితమైన స్టేజ్లో మేము ఎక్కడికి వచ్చాం. ఇవాళ చాలా హాయిగా ఉంది, తన పని తాను చేసుకుంటూ. ఆర్జేఆర్ హాస్పిటల్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు పుష్పవేణి వాడి, భవానీ కాలనీ రాజేందర్ నగర్ నుంచి వచ్చిన నేను. నాకు సంవత్సరంన్నర నుంచి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఈ మెడ నొప్పి, చేతుల నొప్పులు బాగుండేవి. టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన ఆద్య హాస్పిటల్కు. మేడం గారు నాడి పట్టుకొని మంచిగా చూసి నాకు మందులు ఇచ్చింది. పంచకర్మ చేయించుకోవాలమ్మా అన్నది. అది చేయించుకున్న వారం రోజులు వాపు తగ్గింది, నొప్పులు కూడా తగ్గినాయి. నా మట్టు మంచిగానే అయినాయి, 75% బాగుంది. ఇంకొక నెల వాడమన్నది మేడం గారు, వాడుతున్నా. ఇప్పుడు నడుము నొప్పి కూడా బాగానే తగ్గింది. ఇప్పుడు చేతులు కూడా బాగానే వచ్చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చినాక మంచిగా తగ్గింది. నా రుద్రమాదేవి మేడంకు ధన్యవాదాలు. ఇక చేతులు పైకి వస్తున్నాయి నాకు మంచిగా. అప్పుడు ఇట్లా జాకెట్ దొడుక్కొని కూడా రాలేదు నాకు. ఇక చేతులు ఏళ్ళు కూడా మంచిగా అయినాయి, ఏళ్ళు పనిచేస్తున్నాయి. అప్పుడు ఏది పట్టనీకి రాలేదు, చేయనీకి రాలేదు. ఇప్పుడు మంచిగా వచ్చినాయి. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. ఆర్జీఆర్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించడానికి 96555517 నెంబర్ని సంప్రదించగలరు. ఫైల్స్తో ఇబ్బంది పడుతూ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకున్న
పేషెంట్స్ అనుభవాలు చూద్దాం. 5 సంవత్సరాల నుండి పైల్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు చంద్రశేఖర్, పులుకూరి చంద్రశేఖర్. నేను గత 5 సంవత్సరాల నుంచి మొలలు అంటే పైల్స్ వాళ్ళతో బాధపడుతున్నాను. చాలా బ్లీడింగ్, వన్స్ ఇన్ 2-3 డేస్కు విపరీతమైన బ్లీడింగ్. నా యొక్క బ్లీడింగ్ వలన కూడా నా యొక్క రక్తము చాలా తగ్గిపోయింది, దాదాపు 8% వరకు వచ్చింది. ఆర్జే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. కేవలము అంటే 1.5 month, నెలన్నర లోపు మందు వాడుతున్నా, ఇంకా కోర్స్ ఉంది. నెలన్నర లోపుల్లోనే బ్లీడింగ్ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. అది చాలా అద్భుతం జరిగింది. నాకు ఇంతవరకు బ్లీడింగ్ కావటం లేదు. కాబట్టి ఈరోజు నేను చెకప్ వచ్చినాను. మా యొక్క మేడం మంజులా మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. 8 సంవత్సరాల నుండి పైల్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు హరిహర్ రావు. ప్రస్తుతం నా వయసు 75 సంవత్సరాలు. నాకు 28 సంవత్సరాలు ఉంటుండగా ఇంటర్నల్ బ్లీడింగ్ పైల్స్ చాలా బాధ పెట్టేవి. మోషన్ బదులు బ్లడ్డే పడుతుండేది. టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విన్నాను. వైజాగ్లో ఉన్న బ్రాంచ్, అదే సంగం శాస్త్రి వెనకాల ఉన్న బ్రాంచ్కి వచ్చాను. వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. 1 వీక్లో ఏ ప్రాబ్లం లేకుండా ఫికల్మెంట్ మ్యాటర్ ఫ్రీగా వస్తూ నాకు మోషన్ ఫ్రీగా వచ్చి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్ టు ఆర్జేఆర్ హాస్పిటల్ అండ్ డాక్టర్స్. థ్యాంక్ యూ. 6 సంవత్సరాల నుండి పైల్స్ మరియు అల్సర్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు రమేష్ అండి. నేను బాలాజీ నగర్ నుంచి వచ్చాను. నా ప్రాబ్లం వచ్చేసి పైల్స్ ప్రాబ్లము, గ్యాస్, అల్సర్ ప్రాబ్లంతో ఉన్నాను. 6-7 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది నాకు. నేను ఇది ఆర్జేఆర్ టీవీలో యాడ్ చూసేసి వచ్చాను. ఇక్కడికి వచ్చి సార్తో కలిసాను. సార్ చెప్పిన ప్రాబ్లం అంతా చెప్పిన మెడిసిన్ వాడాను. 2 months నుంచి వాడుతున్నానండి ఈ మెడిసిన్. బాగుంది. ఇప్పుడు నాకు రిలీఫ్ అయింది. 80% దాకా రిలీఫ్ అయింది. ఈ మందు వాడేసుకుంటే తగ్గిద్దని నేను నమ్ముతున్నాను. నా ఒపీనియన్ ఇదే. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. సైనసైటిస్ తో ఇబ్బంది పడి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ అనుభవాలు ఒకసారి చూద్దాం. 12 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు జీవి రత్నాకర్, కేబిహెచ్బి కాలనీ, కోట్బెల్, హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు సైనస్ ఉందండి. సైనస్ వల్ల నేను గత 12-13 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డాను. రాత్రిపూట నిద్ర లేకుండా. నేను ఒకరోజు టీవీ యాడ్లో చూసి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ వాళ్ళది చూసి నేను అమీర్పేట వచ్చాను. అక్కడ నాకు వాళ్ళు 1 monthకి మెడిసిన్ ఇచ్చారు. నాకు అది తీసుకున్న తర్వాత వితిన్ 1 వీక్లోనే రాత్రిపూట హ్యాపీగా నిద్రపోతున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు నాకు. ఇదివరకు ఎంతో టెన్షన్ పడేవాడిని. రాత్రిపూట నిద్రపోవాలంటే ఎక్కడ ముక్కులకి కారుతున్నాయి, హెడేక్ వచ్చేది చాలా వల్ల. ఇప్పుడు ఈరోజు నాకు 1 month తీసుకున్న తర్వాత ఎలాంటిది లేదు. చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను. చాలా బాగుంది నాకు ఈ ట్రీట్మెంట్. ఈ 1 monthలో కూడా హ్యాపీగా ఉన్నది. 3 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు నాగరత్నం. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. అది బయట మెడిసిన్స్ వాడుతున్నా నాకు తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన 1 month నుంచి నాకు బెటర్ అనిపించి యూజ్ చేశాను. సైనస్ అయితే బాగానే తగ్గింది. థ్యాంక్స్ టు ఆర్జేఆర్ హాస్పిటల్. 20 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సన్యాసి నాయుడు. మాది విజయనగరం జిల్లా ప్రెస్పేట అండి. నాకు సుమారుగా 27 సంవత్సరాల నుంచి ఈ సైనసైటిస్ చాలా ఇబ్బంది పెడుతుందండి. విపరీతంగానే విపరీతం తుమ్ములు, ముక్కలు, నోరు కావడం, విపరీతం తప్పలేని ముక్కులు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉండదు. ఛానల్లో చూశాను ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి పెడుతుందని. ఇది నేను వచ్చానండి. 1 month అవుతుంది. మెడిసిన్ ఇచ్చారు, వాడానండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 50% తగ్గిందండి. మిగతా పేరు తగ్గుతుందని ఆస్తే మరి అన్నండి నార్మల్గా కలవటానికి వచ్చాను డాక్టర్ గారిని. అదండి నాకైతే హ్యాపీగా అండి. నిజంగా ఆర్జేఆర్ హాస్పిటల్ ధన్యవాదాలు చెప్పానండి. ఆర్జేఆర్ హాస్పిటల్లో BA-MS, BS-MS, MD అర్హులైన అనుభవం కలిగిన డాక్టర్స్తో వైద్యం అందిస్తున్నారు. 6 రాష్ట్రాలలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచేరి, మహారాష్ట్ర, తమిళనాడు.
సోరియాసిస్తో ఇబ్బంది పడుతూ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకున్న పేషెంట్స్ అనుభవాలు చూద్దాం. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు మురళీమోహను, మాది ఉరవకొండ, అనంతపురం జిల్లా ఉరవకొండ. బాబు చరణ్ సాయి, వీళ్ళు ట్విన్స్. బాబుకి సోరియాసిస్లో ఒక రకమైనటువంటి జబ్బు కాలికి రావడం వల్ల చాలా చూపించాము. ఇంతకుముందు నయం కాలేదనమాట. ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి నా భార్య టీవీలో చూడడము, వెంటనే ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం, అనంతరం బ్రాంచ్కి రావడం జరిగింది. బాబుకి ఆ టైంలో వచ్చినప్పుడు చాలా ఎక్కువగా బ్లడ్ కారడం కానీ, చర్మం పైన ఎక్కువగా మచ్చలు ఉండడం కానీ జరిగింది. కేవలము 1 మంత్ బిలోనే మొత్తం ప్యూర్ కావడము, బాబుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్యూర్ కావడము, బ్రహ్మాండంగా ఇప్పుడు తిరగడము. ఇంతకుముందు నడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండే, ఇప్పుడు నడవడము, బాగా పరిగెత్తడం కానీ, గేమ్స్ ఆడడం కానీ పిల్లోడు బాగా చేస్తున్నాడు. 1 మంత్లోనే ప్యూర్ కావడము బాగా ఆర్జీఆర్ హాస్పిటల్ వల్ల జరిగింది. ఇది 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. మా అవ్వ పేరు రంగమ్మ, జంగంపల్లి గ్రామము, ఎల్లనూరు మండలం. ఈమె సోరియాసిస్తో బాధపడుతూ ఉంది. ఈమెకు ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నాము, ఎక్కడ ప్రయోజనం లేదు. గత 2 నెలల నుంచి వేరొకరి సాయంతో ఇన్ఫర్మేషన్ తెలిసి మేము ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ 2 నెలల నుంచి తీసుకుంటూ ఉన్నాము. మెల్లిమెల్లిగా రికవర్ అవుతూ ఇప్పటికైతే పూర్తిగా బాగా తగ్గిపోయినాయి. గాయాలు, కొంచెం వాపులు, ఎటువంటివి కూడా రిమార్క్స్ లేకుండా పూర్తిగా తగ్గిపోయినాయి. నిజానికి ఈ సమయంలో మా అవ్వగారికి పూర్తిగా నయం అయిపోయింది. ఇతర దేశాల్లో ఉన్నవారు 9994864444 నెంబర్కు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా డాక్టర్ గారిని సంప్రదించి మీ రిపోర్ట్స్ను వాట్సాప్ ద్వారా పంపిస్తే తర్వాత డాక్టర్ గారు పరిశీలించి మీకు తగిన మెడిసిన్స్ని కొరియర్ ద్వారా పంపించబడును. ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత.
నా పేరు అపర్ణ. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చినాము. నాకు సంవత్సరం నుంచి నాకు పగుళ్ళు, మంటలు, ఏ పని చేయలేకపోయేదాన్ని. అన్నం కూడా తిననీకి రాకపోయేది. నాకు కాళ్ళు చేతులు బాగా నొప్పి, మంటలు, దురద ఉండేది. ఏ ఫంక్షన్స్కి ఎక్కడ పోయేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని నేను. ఇవన్నీ ఉన్నాయి నాకు అని. అట్లాంటప్పుడు నాకు మా ఆడపాటు చెప్పినప్పుడు నేను వచ్చినప్పుడు ఒక 1 మంత్ నేను మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా. నాకు 90% తక్కువ అయింది. నాకు ఇప్పుడు నేను అన్ని పనులు నేను చేసుకుంటున్నాను, మంచిగా తినగలుగుతున్నాను, మంచిగా నడవగలుగుతున్నాను, అన్నీ చేసుకుంటున్నాను నేను పనులు. దానివలన మేడం గారికి ధన్యవాదాలు, ఆర్జే హాస్పిటల్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవన్నీ బాగా రక్తాలు కారడం, బాగా పగిలిపోయి మొత్తం ఏ పని చేయలేకపోయి తినడానికి కూడా రాకపోతుండేది నాకు. ఇప్పుడు ఆ మేడం దగ్గరకు వచ్చినాక 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నా. నాకు 90% తక్కువైంది. అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నాను, తినగలుగుతున్నాను, అన్నీ చేసుకోగలుగుతున్నాను. మేడం గారికి, ఆర్జే హాస్పిటల్ వారికి శతకోటి వందనాలు. హైదరాబాద్ సిటీలో అమీర్పేట్, ఏఎస్ రావు నగర్, చందానగర్, హిమాయత్ నగర్లో బ్రాంచ్లు అందుబాటులో కలవు. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ నడవలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడే ఉండి ప్రత్యేకమైన ఆయుర్వేద థెరపీస్ను తీసుకుని మీరు త్వరగా కోలుకోవచ్చు. అపాయింట్మెంట్ కొరకు 9962800005 నంబర్ను సంప్రదించండి. ఆర్జీఆర్ హాస్పిటల్లో BAMS, BSMS, BNYS, MD అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలను అందిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణలో సేవలందిస్తున్న డాక్టర్ల పేర్లు, బ్రాంచ్ల వివరాలు. డాక్టర్ రేవతి అమీర్పేట్ బ్రాంచ్, డాక్టర్ రుద్రమదేవి అమీర్పేట్ బ్రాంచ్, డాక్టర్ లావణ్య ఏఎస్ రావు నగర్ బ్రాంచ్, డాక్టర్ అర్చన చందానగర్ బ్రాంచ్, డాక్టర్ పావని హిమాయత్ నగర్ బ్రాంచ్, డాక్టర్ వాసంతి విశాఖపట్నం బ్రాంచ్, డాక్టర్ లీలా విజయవాడ బ్రాంచ్, డాక్టర్ దివ్య గుంటూరు బ్రాంచ్, డాక్టర్ అనితారెడ్డి రాజమండ్రి బ్రాంచ్, డాక్టర్ సీమా భవానీ దుర్గా కాకినాడ బ్రాంచ్, డాక్టర్ దివ్య కరీంనగర్ బ్రాంచ్, డాక్టర్ హరిప్రియ వరంగల్ బ్రాంచ్, డాక్టర్ ఆసియా భాను ఖమ్మం బ్రాంచ్, డాక్టర్ శ్రీవిద్య నిజామాబాద్ బ్రాంచ్, డాక్టర్ వినోద్ సిద్దిపేట్ బ్రాంచ్, డాక్టర్ మంజుల కర్నూలు బ్రాంచ్, డాక్టర్ నిలోఫర్ కడప బ్రాంచ్, డాక్టర్ విజయలక్ష్మి అనంతపూర్ బ్రాంచ్, డాక్టర్ శివకృష్ణ ఒంగోలు బ్రాంచ్, డాక్టర్ అమూల్య విజయనగరం బ్రాంచ్, డాక్టర్ సౌమ్యాంజలి ఏలూరు బ్రాంచ్, డాక్టర్ శ్వేత భీమవరం బ్రాంచ్, డాక్టర్ స్నేహలన నంద్యాల్ బ్రాంచ్, డాక్టర్ పరిమళ సూర్యాపేట్ బ్రాంచ్, డాక్టర్ నిఖితారెడ్డి నల్గొండ బ్రాంచ్, డాక్టర్ రఘుపతి నాయక్ జగిత్యాల్ బ్రాంచ్, డాక్టర్ సౌమ్య నెల్లూరు బ్రాంచ్, డాక్టర్ భువనేశ్వరి తిరుపతి బ్రాంచ్, డాక్టర్ భార్గవి మంచిర్యాల్ బ్రాంచ్, డాక్టర్ కృపా జడ్చర్ల బ్రాంచ్. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్.